సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. మీలాంటి వాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వమే కరెక్ట్, అలానే ఉండాలి అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ స్థాయిలో మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఇలా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఏం జరిగింది, మరి ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఈనాటికైనా కనువిప్పు కలిగినందుకు ఆనందించాలి. ఎందుకంటే ప్రత్యర్థులు వాళ్ళు చాలా తొందరగా మేలుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కే టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఇంతవరకు కూటమి ప్రభుత్వం పరిపాలనలో సొంతంగా అంటే విఫలం అయిపోయిందని, ప్రజలు వ్యతిరేకత కోరుకుంటున్నారని, మళ్ళీ జగన్మోహన్ రావాలని కోరుకుంటున్నారని కొంతమంది కూడా కూస్తున్నారు. తర్వాత అబద్ధాలు ఎంత ఘోరమైన అబద్ధాలు అంటే, ఒకరోజు యోగాకి అయినటువంటి 30 కోట్లు ఆయన తాలూకు ఋషికొండలో బంగ్లాకైన ఖర్చుతో సమానమని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పడం, 30 కోట్లని 330 కోట్లు అని చెప్పడం, ఇవన్నీ దారుణాలు కదండి. పరిపాలన మీద దుమ్మెత్తిపోయడం, పరిపాలన మీద బుర్ర తెల్లడం కదా. తర్వాత ఏంటంటే వీళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు ఆగడాలు ఎక్కువైపోయాయండి. ఆల్మోస్ట్ మాకున్నారు అంటే మాకు మేజిక్ ఫిగర్ ఏం దాటినట్టయితే ఏదో ఆ జాతరలో రఫా ఆడించినట్టు తలకాయలు నరుకుతాం అనేటువంటి ఇటువంటి స్లోగన్స్ మాట్లాడడం రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా వింటున్నామండి. రాజకీయాల్లో మీకు ఎండలో నిలబడి వరుసలో కూర్చొని ఆ ఓట్లు వేయడం మీ చేత రఫా అని తలకాయలు కూయించుకోవడానిక? అంటే మీకు ఇష్టం లేని వారికి ఓటేసినట్టయితే ప్రజల్ని బ్రతకనివ్వరా? మీరు మనుషులా రాక్షసులా? రాక్షసుల్లా బిహేవ్ చేస్తే ఎలాగవుతుంది? పేరు నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, తెల్లారు లేచినట్టయితే అన్ని అబద్ధాలే. ఇక్కడ అంబటి రాంబాబు డ్రింక్గా మాట్లాడతాడు, నాటకీయంతో మాట్లాడి మిమ్మల్ని ఎవరూ కోరుకోవటం లేదు, మిమ్మల్ని అందరూ తిరస్కరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఏంటంటే ఈ దరిద్రం? ఆయన చదువుకున్నాడు కదా, చదువుకున్నాడు కదా, ఇట్లాంటి దరిద్రాలు మాట్లాడతారేంటండి? రోజా నోటుకొచ్చిన బూతులు, మీరు మగాలైతే, మీ అమ్మకి పుట్టిన వాళ్ళైతే ఇటువంటి మాటలు మాట్లాడచ్చు అంటే అఫ్కోర్స్ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడకూడదు కదా. అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఏ పెద్ద గ్రూపుగా ఏర్పడి నోటుకొచ్చిన బూతులు, నోటుకొచ్చిన తిట్లు, నోటుకొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నట్టయితే వీళ్ళు సాధించింది ఒక పక్క, సాధిస్తున్నది ఇంకో పక్క, సాధించాలనుకుని డెవలప్మెంటల్ ప్రోగ్రాంలు వేసుకుంది ఒక పక్క, ఇవన్నీ ఇలా సజావుగా నడుస్తున్న సమయంలో వీళ్ళు ఈ విధంగా వాళ్ళు అంటే బుర్ర జరగడం కానీ, విషయం చెప్పడం కానీ అది ఎంత మాత్రం న్యాయం కాదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్కి పెట్టవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెక్కి పెడతారనేటువంటి ఆశ ప్రజల్లో లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కి పెట్టరు. ఎందుకంటే సీరియస్గా వార్నింగ్ ఇచ్చే మనిషి కాదు. ఆయనకి 190 ఏదో ఉన్నారా ఉండి ఏదో ఉన్నట్టయితే జనంలోంచి మళ్ళీ వ్యతిరేకత వస్తుంది, ఇన్ని రకాలుగా ఆలోచించి మౌనంగా ఉంటారు. మౌనమే ఆయన భాష. కానీ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల అదృష్టం ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్, ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు మనకి. వీళ్ళు అంటున్న మాటలు నాకు నిజంగా ఒక మంచి ఆశావాదాన్ని క్రియేట్ చేస్తున్నాయి, ఆశని క్రియేట్ చేస్తున్నాయి. మళ్ళీ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుందా అనేటువంటి భావనని కూడా క్రియేట్ చేస్తున్నాయి. అక్కడ నా రెడ్ బుక్లో 3 పేజీలే అని చెప్పేసి లోకేష్ చెప్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీరు కానీ ఏమైనా పిచ్చి వేషాలు వేసి విషం చిమ్మినట్టయితే మీకు యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ యోగి ఆదిత్య ఏం చేసినటువంటి ట్రీట్మెంట్ ఏమిటయ్యా అంటే, ప్రభుత్వానికి కానీ పరిపాలకులకు కానీ జనంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ ప్రోగ్రెస్లో కానీ ఎవరైనా అడ్డం పడితే వాడు మరుసటి రోజు ఉంటారు, వాళ్ళు ఎక్కడ జైల్లో ఉంటారు.
వాళ్ళు తగిన విధంగా ఏ ఏ విధంగా వాళ్ళు అడ్డం పడుతున్నారో అదే విధంగా కర్రలైతే కర్రలు, కత్తులైతే కత్తులు, ఏదైతే అది వాళ్ళకి సరి సమానంగా ఢీకొని వాళ్ళు పూర్తిగా రూపు మాపేశారన్నమాట. ఆయన అవసరమైనట్టయితే ఏ ఆయుధాలైనా వాడతాడు, ఏ మాటలైనా వాడతాడు, ఏ సెక్షన్లైనా వాడతాడు. ఒకవేళ సెక్షన్ లేకపోయినా సరే ఇటువంటి బందిపోట్లలాగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని కానీ, కొంతమంది దుండగులను కానీ, కొంతమంది కిరాయి హంతకులను కానీ రూపు మాపాడు ఆయన. అది అది అవసరం, రాజకీయాల్లో అవసరం. అంటే హింసను మీరు ప్రోత్సహిస్తారంటే కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలని ఎప్పుడూ చెప్పారన్నమాట. ఇంకా తప్పదు, రోజులు మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి. ఇక్కడ నువ్వు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ హంతకులైనప్పుడు ఈ మొత్తం ఈ హంతకుల తాలూకు సమూహానికి ఎలా సమాధానం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఏదో కేసులు ఉన్నాయి, ఎటువంటి కేసులు ఉన్నాయో తెలుసు. బాబాయ్ హత్య ఉదంతంలో ఎంతవరకు క్లారిఫికేషన్ రాలేదు. పోనీ పక్కనున్న వాళ్ళు ఎవరు? కర్ర పట్టుకున్నవాడు కాదు, కత్తులు పట్టుకున్న వాళ్ళు. వాళ్ళు పూర్తిగా దాదాగిరి అయిపోయి ఒక గోండాగిరి చేస్తూ, జనంలో భయభ్రాంతుల్ని చేస్తూ, మునోపలి మాట నియంతృత్వం. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే ఒక నాదం అన్నట్టుగా వాళ్ళు ఏమి చేస్తే అదే ఒక అయిపోతుంది. రఫా అంటే రఫాకి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కనుక వాళ్ళు తగిన సమాధానం పాలక వర్గం చేయకపోయినట్టయితే మధ్యలో ప్రజలు బలైపోతారండి. ప్రజలు బలి చేయడానికి వీళ్ళెవరు? రాజకీయ నాయకులు ఎవరండి? ప్రజల్ని కాపాడుకోరు కదా. ఆయన ఆ పెద్ద మనిషి అంటాడు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని సంక్షేమంగా ఉంచడం కోసమే మీ కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అంటాడు. వీళ్ళు మీ ప్రజల్ని సంక్షేమంగా ఉంచడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇద్దరిలోకి ఎవరు కరెక్టు? సంక్షేమం చేసినట్టయితే ఇన్ని వాదోపవాదాలు ఎందుకు వస్తాయి? ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అందువలన ఒక క్లారిఫికేషన్ ఇద్దరి మధ్య కావాలి. ఈయన ముందుగా అన్నది రఫా అనేది అమలు చేస్తుంది వైసీపీ పార్టీ కనుక వాళ్ళు కొంతవరకు ఇటువంటి దరిద్రపు నినాదాలు, ఇటువంటి దాదాగిరి నినాదాలు చేయడం మానుకుంటే అసలు ప్రజల్లోంచి ఈ రఫా పోవాలండి. రఫాలు ఏంటండి కనుక నాకు చాలా ఆనందం అనిపించింది ఏంటంటే, ఇటు పవన్ కళ్యాణ్ ఎంతైతే ఫిరోసియస్గా సాహసోపేతంగా ముందడుగేస్తున్నాడో అక్కడ మన లోకేష్ కూడా అంత సాహసోపేతంగా ముందడుగు వేయడం, ఇంకా ఈ చర్యల్ని త్వరితగతిన, ఎందుకంటే ఎప్పుడు మీరు అపోజిషన్ పార్టీలో ఉన్న దుండగులతోనే పోరాటం సాగించినట్టయితే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు, మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవన్నీ లేట్ అవుతాయి. ఇది మాత్రం డెఫినెట్గా ఇది ఒక మంచి స్లోగను. ఈ స్లోగన్తో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అటువంటి ఆ తరహా క్యాండిడేట్లు, రఫా క్యాండిడేట్లో ఊరుకు మొదలవుతుందన్నమాట. ఎందుకంటే అవతల వాడు కూడా సామాన్యుడు కాదు, అవతల వాడు కూడా దెబ్బతీస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టయితే అరాచకాలు కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే చేశాడు పవన్ కళ్యాణ్, ఆధారంలోనే వెళ్తున్నాడు లోకేష్ కూడాను. సో డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి సిగ్నల్ అన్నమాట. అవతల వాడు కొడతాడు, అవతల వాడు డేపేస్తాడు, అవతల వాడు పూర్తిగా రూపు మాపేస్తాడంటే ఎవరైనా భయపడతారు. అదే చేశాడు ఈ రోజు పవన్ కళ్యాణ్. ఓకే సార్, నిన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, అదొకే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సార్. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన హుందాతనాన్ని ప్రదర్శించి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. సో అది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఎలా చూస్తారు సార్ ఇది? అంటే బయట ప్రతిపక్షాలు అధికార పక్షం అయినప్పటికీ కూడా బర్త్డే విషెస్ తొలిసారి తెలియజేశారని కూడా చెప్తున్నారు. సో ఎలా చూస్తారు ఈ ఇన్సిడెంట్ ని? ఎవరికి అది పుట్టినరోజు శుభాకాంక్షలు? జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. చూసాను. రిపీట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు
చెప్పకుండా ఉండాలని ఏమి లేదు కదండి. ప్రత్యర్థి అండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడండి. ఆయన విలువ ఆయన తెలుసుకోలేకపోతున్నాడు గానీ, ఆయన్ని యాక్చువల్‌గా ఆయన పదవిలో ఉన్నా, పదవిలో లేకపోయినా డెఫినిట్‌గా ఆయన గౌరవించాలి. 5 సంవత్సరాల పాటు జనాన్ని పరిపాలించాడు కదా! అటువంటి వ్యక్తిని గుర్తుంచుకొని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అన్నది ఈయన సంస్కారం. ఎందుకంటే మరి పాలసీ ఇది పాలసీ. యోగి ఆదిత్యనాథ్ తాలూకు ఆ పాలసీని అమలు చేస్తున్నాడు. కానీ ఇక్కడేంటంటే పవన్ కళ్యాణ్ గారు నా సంస్కారం సాటి రాజకీయ నాయకుడికి పుట్టినరోజు వచ్చినప్పుడు అందున 5 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి కొడుకు తాలూకు పుట్టినరోజు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా విష్ చేస్తాం. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తీసి పక్కన పెట్టండి. అందువల్ల అది మంచి సంప్రదాయం కూడా. ఆ సంప్రదాయానికి తెర తీసినటువంటి పవన్ కళ్యాణ్ డెఫినెట్‌గా అభినందనీయుడనమాట. దాన్ని మనం స్వాగతించాలి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని వాళ్ళు ఆహ్, ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం నిజంగా అభినందనీయమండి. షర్మిల పుట్టినరోజును కూడా వాళ్ళు ఆ విధంగానే అభినందించారన్నమాట. ఇప్పుడు వాళ్ళ పాలసీలు వేరు, వాళ్ళ తాలూకు సంప్రదాయాలు, వాళ్ళ తాలూకు పద్ధతులు వేరు, సిద్ధాంతాలు వేరు కావచ్చు గానీ, ఆ హ్యూమన్ రిలేషన్స్ మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయాలి. మనిషి మనిషికి